హిమాయత్ నగర్ కార్పొరేటరే కాకుండా జేహెచ్ఎంసీ పరిధిలోని స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా, అందులోనూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ బీజేపీ పార్టీలో కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్నటువంటి మహాలక్ష్మి గారితో అయితే ప్రజెంట్ ఉన్నాము. మిగతా విశేషాలు తనని అడిగే తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మేడం, మీరు ఈ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు రావడానికి గల కారణం ఏంటి మ్యామ్? అమ్మ, నువ్వు ఇందాక అన్నావు సుదీర్ఘ రాజకీయ అనుభవం అని. సుదీర్ఘ రాజకీయ అనుభవం అన్నది కాదు. నేను యాక్చువల్గా ఒక బిజినెస్ రన్ చేసే ఒక ఎంటర్ప్రెనర్ని. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ చేస్తూ నా ద్వారా ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ, ఇండైరెక్ట్గా ఒక 50 మందికి, డైరెక్ట్గా ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నడిపించేదాన్ని. అలా నడిపిస్తూ ఉన్న క్రమంలో 2009లో ఒకసారి, 2016లో ఒకసారి కార్పొరేటర్గా కంటెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాను, ఓడిపోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో, 1920 ఎలక్షన్లో హిమాయత్ నగర్ డివిజన్కి మూడోసారి పట్టు వదలకుండా ప్రయత్నించడం వల్ల నేను ఈసారి కార్పొరేటర్గా గెలవడం జరిగింది. దీనిలో నా రాజకీయ అనుభవం అనడం కన్నా రామన్ గౌడ్ గారు, నేను మహాలక్ష్మి రామన్ గౌడ్ గారి శ్రమనే ఎక్కువగా ఉంది. ఆయన గత 36 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఆయన రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండే ఒక సామాన్య నాయకుడు. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలో ఉంటారు. ఆయన సమస్యలు తెలుసుకుని ఆయనతో చేతనైన పనులు చేస్తూ, అందరికీ ఆయనతో కాని పనులు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పరిష్కరిస్తూ ఎప్పుడూ కూడా పబ్లిక్కి అవైలబుల్గా ఉన్న పర్సన్ ఆయన. సో ఆయన యొక్క డెడికేషన్, ఆయన యొక్క శ్రమను గుర్తించిన హిమాయత్ నగర్ డివిజన్ ప్రజలందరూ కూడా ఈసారి రాజకీయంగా గెలిపించడం జరిగింది. సో కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత బీజేపీ పార్టీలో అంతర్గతంగా ఒక పర్సన్ వల్ల మాకు జరిగిన అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ పెద్దవారి దృష్టికి అందరికి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోకపోయేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో మాకు మా స్థానిక ఎమ్మెల్యే అండగా నిలిచారు. దానం నాగేందర్ గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి, అమ్మ మీలాంటి వాళ్ళు పనిచేసే కార్యకర్తలు అన్నోళ్ళు, పనిచేసే నాయకులు అన్నోళ్ళు పార్టీకి చాలా అవసరమని ఆయన బీఆర్ఎస్లోకి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. కరెక్ట్ 2 నెలల కాలం మనము బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్లో మారి దానిలో ఉండడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే గారి గెలుపుకి దోహదం చేస్తూ ముందరికి నడపడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడము, అలాగే నేను కార్పొరేటర్గా గెలుపొంది 3 సంవత్సరాల కాలం పూర్తయింది. కానీ నా డివిజన్ అభివృద్ధికి నేను ఎటువంటి పనులు చేయలేకపోయాను. అంటే డివిజన్ యాజ్ ఎ కార్పొరేటర్గా నా కార్యక్రమాలు ఏంటంటే మంచి రోడ్లు, నీటి వ్యవస్థ, మంచినీరు కల్పించడము, డ్రైనేజు మరియు శానిటేషన్, దోమల మందు, ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు. కార్పొరేటర్ అంటే పెద్ద పెద్ద పనులు ఏమీ చేయలేరు. చేయాల్సిందల్లా చిన్న చిన్న నిత్యావసరాలు అంటారు చూడండి, ప్రతి ఒక్కరికి కొన్ని నిత్యావసరాలు ఉంటాయి. అలాగే స్థానికంగా నివసించే ప్రతి ప్రజలకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. వాటిని గమనిస్తూ వాటిని పూర్తి చేయడమే నా లక్ష్యంగా నేను పనిచేయడం జరిగింది. కానీ నేను నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, అంటే పాడైపోయిన రోడ్లు కానీ, పాడైపోయిన డ్రైనేజ్ వ్యవస్థను కానీ మెరుగుపరచడం, ఇలాంటి ఏ కార్యక్రమం చేయాలన్నా నా దగ్గర నిధులు లేవు. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన హిమాయత్ నగర్ డివిజన్ అభివృద్ధికి ఆయన ద్వారా కానీ, ఎంపీ గారి ఫండ్స్ ద్వారా కానీ, అంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్న వాటిని మన పెద్దల దృష్టికి తీసుకెళ్తే ఎవరైతే దాన్ని సాల్వ్ చేయగలుగుతారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అలా ఎవరైనా సరే, ఈవెన్ నేను ఏ పార్టీలకి అతీతంగా అందరు ఎంపీల దృష్టికి, అందరు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సో మా ఎమ్మెల్యే ఆయన నిధుల నుంచి పర్టికులర్ నిధులు కేటాయించి మన హిమాయత్ నగర్ అభివృద్ధికి నాకు కృషి చేయడానికి నాకు అవకాశం కల్పించారు. సో ఆ విధంగా హిమాయత్ నగర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందమ్మా. సో అది మెయిన్ లక్ష్యం నాది. సో నువ్వు ఇందాక అన్నట్టుగా పార్టీలు మారడం అన్నది జరిగింది నా వ్యక్తిగతం. కారణం ఏంటంటే ఒక ఎంటర్ప్రెనర్గా ఉంటూ అసలే ఒక పర్టికులర్గా నడిపించడం తప్ప నాకు రాజకీయంలో ఉండే కుళ్ళు కుతంత్రాలు నాకు తెలియవు. ఒక స్త్రీగా నేను వచ్చి ఒక పార్టీకి వచ్చి బయటకు వచ్చి నేను పనిచేస్తున్నప్పుడు నాకు పెద్దవారి నుంచి సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ లేకుండా మీరు రాజకీయ కుతంత్రాలకు ఒక ఆడదాన్ని బలి చేస్తానంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నేను పార్టీ మారడం జరిగింది. కరెక్ట్, నేను నా ప్రజలకు నేను సమాధానం చెప్పుకోగలుగుతా. రీజన్ ఏంటంటే నేను పార్టీలు మారినా నా డివిజన్ అని నా పరిధిని ఉన్న ఈ డివిజన్ని నేను అభివృద్ధి చేశాను.
అది నేను చెప్పుకోగలుగుతాను కాబట్టి ప్రజలు నేను చేసిన అభివృద్ధిని గమనిస్తే ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు. మేడం ఇందాక మీరు చెప్పినట్టు మీకు బిజినెస్ పరంగా అయితే నాలెడ్జ్ అయితే ఉంది మ్యామ్. అయితే రాజకీయ పరంగా అయితే నాలెడ్జ్ అయితే చూసుకుంటే చాలా తక్కువ. సో మీ భర్త ప్రోత్సాహం అనేది ఎలా ఉంటుంది మ్యామ్? రాజకీయ నాలెడ్జ్ అన్నది విషయం ఏంటమ్మా అంటే, ఒక వ్యాపారం చేసిన వాళ్ళకి ఏ రంగంలోనైనా రాణించగలుగుతారు. రాజకీయంలో కూడా ఏంటంటే కొంతకాలం ఒక 3 నుంచి 6 నెలల కాలం మాత్రం ఆయన ఇలా చేయాలి అలా చేయాలని గైడ్ చేశారు తప్ప ఏ రోజు కూడా ఆయన నా యొక్క కార్యకలాపాల్లో ఎప్పుడు కూడా ఇది చేసింది లేదు. ఓకే, ఆయనకున్న అనుభవంతో నువ్వు ఈ విధంగా చేస్తే కరెక్ట్గా ప్రజలకు న్యాయం చేస్తావని చెప్పడం చేశారే తప్ప ఇదే పని చేయాలి ఇలా చేయాలని ఏ రోజు కూడా ఫోర్స్ చేయడం కానీ అలాంటిది ఎప్పుడు లేదు. ఆయన ప్రోత్సహించారు. నిజంగా ఆయన ప్రోత్సహించడం బట్టే కాబట్టి ఈరోజు నేను కార్పొరేటర్ని, కానీ లేకపోతే ఆయన స్త్రీ గారు మీరు బయటికి రావద్దు లేకపోతే వ్యాపారం చేసుకోవాలి ఇది అని చెప్పుంటే కనుక ఈరోజు నేను కార్పొరేటర్ని అయ్యే అవకాశం ఉండేది కాదు. సో ఆయన ప్రోత్సాహం ఎప్పుడు కూడా ఉంది. అంటే ప్రజలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? యాజ్ ఏ కార్పొరేటర్గా మీకు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు మీరు విన్నప్పుడు, వాళ్ళ సమస్యలు విన్నప్పుడు? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా వాళ్ళు చెప్పే సమస్యలు ఏవైతే ఉంటాయో నా పరిధిలో ఉన్న ప్రతి సమస్య కూడా నేను వాళ్ళ నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్య నేను అన్ని వేళల్లో పరిష్కరిస్తున్నానమ్మా. ఎందుకంటే స్థానికంగా ఉండేవేంటి, మామూలుగా డ్రైనేజ్ కానీ మనకి దోమల మందు కరెక్ట్గా రాలేదు, లేకపోతే క్లీనింగ్ సరిగ్గా అవడం లేదు, చెత్త ఎత్తే వాళ్ళు కరెక్ట్గా రావడం లేదు, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్తుంటారు. వాటిని మనం ఎప్పటికప్పుడు మన పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఇమీడియట్ పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే విషయం ఏంటంటే మనము పబ్లిక్కి ఎప్పుడు అవైలబుల్ ఉంటే తప్ప వాళ్ళ యొక్క సమస్యలు మన దగ్గర చెప్పుకునేంత ఫ్రీనెస్ వాళ్ళకి రాదు. కాబట్టి నేను ప్రతి 365 డేస్ ఎప్పుడూ కూడా పబ్లిక్లో వాళ్ళకి అవైలబుల్గానే ఉంటా. ఎవరైనా సరే వచ్చి మా ఆఫీస్కి వచ్చి కలుస్తా అంటే నా ఆఫీస్కి వచ్చి కలవడం కాదు, నేనే మీ దగ్గరకు వస్తానని చెప్తా. ఎందుకంటే వాళ్ళు వస్తే ఒక్క మనిషే వస్తారు నా దగ్గరికి. అదే నేను వెళ్తే ఆ స్థానికంగా 4-5 కలిసి ఇంకా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. హిమాయత్ నగర్ అంటేనే ఒకప్పుడు స్మార్ట్ సిటీగా పేరుందిన సిటీ మ్యామ్. సో ప్రస్తుతం అనేది హిమాయత్ నగర్కి అభివృద్ధికి ఎలా మీరు ప్లాన్ చేస్తున్నారు? హిమాయత్ నగర్ డివిజను చాలా వరకు ఏమంటారంటే, ఇది మీకు తెలుసు హిమాయత్ నగర్లో ప్రతిదీ దగ్గరలోనే ఎమ్మెల్యే క్వార్టర్స్, మొత్తం విద్యావంతులు, పెద్ద పెద్ద మేధావులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఉండే ప్లేస్ హిమాయత్ నగర్. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి, అలాగే చాలా ప్లేసెస్ అన్నీ కూడా, అంటే ఇది చాలా ఎక్కువ దగ్గర అన్నిటికీ అందుబాటులో ఉన్న ప్లేస్. కాబట్టి హిమాయత్ నగర్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ ఉండడం కానీ, ఏదైనా సరే హిమాయత్ నగర్లో అన్ని రకాల ఫెసిలిటీతో ఉన్న హిమాయత్ నగర్ డివిజను ప్రతి ఒక్క నాయకుడు కూడా కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా, మీరు అసెంబ్లీకి వెళ్ళాలన్నా, సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హిమాయత్ నగర్ టచ్ అవుతూ వెళ్ళే మార్గాలే ఎక్కువ ఉన్నాయి. సో ప్రధానంగా హిమాయత్ నగర్ మీద దృష్టి, ప్రతి ఒక్కళ్ళ నాయకుల దృష్టి దీని మీద ఉంటుంది. అదేవిధంగా హిమాయత్ నగర్ డివిజన్ అన్నది చాలా వరకు ఏమనుకుంటారంటే, చూస్తున్న రోడ్లు భవనాలను బట్టి హిమాయత్ నగర్ డివిజన్ పెద్ద డెవలప్డ్ ప్లేస్ అని అనుకుంటారు. కానీ హిమాయత్ నగర్ డివిజన్లో 18 స్లమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క బిల్డింగ్స్ వెనకాల ఖచ్చితంగా అటాచ్డ్గా కొన్ని స్లమ్స్ ఏరియాలు ఉన్నాయి. ఇంకా అండర్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఆ విధంగా అనుకుంటే కనుక మన తారక రామ థియేటర్కి ఆపోజిట్లో మీకు బోయ్ బస్తీ, నెక్స్ట్ నజీర్ బాగు, రాజ్ మొహల్లా అనే ప్రాంతాలు. మళ్ళీ ఇటు సైడ్కి వచ్చారనుకోండి, మీకు జనార్దన్ బాడ, దత్తానగర్, ఆదర్శ్ బస్తీ, ఇలాంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా స్లమ్స్ అటాచ్డ్తో ఉన్న ప్రాంతాలమ్మ. అలాగే చంద్రానగర్ చాలా పెద్ద స్లమ్, ఓల్డ్ కమేలా, సంజయ్ గాంధీ నగర్, ఇలా పైప్లైన్ బస్తీ, స్ట్రీట్ నెంబర్ 14లో ఫరీద్ బస్తీ, ఇలా అదేవిధంగా కింగ్కోటి, షేర్గేట్, పర్దా గేట్, ఇలా అన్ని ప్రాంతాలు ఎలా ఎంత పెద్ద డెవలప్డ్ ప్లేస్ అన్నా సరే అలాగే ఇక్కడ కూడా డెవలప్మెంట్ సరిగా కాని ప్రాంతాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా రోడ్ల పరంగా కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, గత 10 సంవత్సరాలుగా ఈ ఏరియాలో డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉన్నది. దాన్ని పరిగణలోకి తీసుకుంటూ చాలామంది మేము యాజ్ ఏ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత అందరి దృష్టికి తీసుకొచ్చి చాలా వరకు ఫండ్స్ తీసుకొచ్చి 2-3 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కన్నా ఈ సంవత్సరంన్నరలో చేసిన అభివృద్ధి చాలా ఎక్కువ. ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కానీ, నెక్స్ట్ మన జిహెచ్ఎంసీ మేయర్ మేడంని, గద్వాల విజయలక్ష్మి మన మేయర్ మేడం చాలా
సపోర్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా డివిజన్లో ఏదైనా చిన్న సమస్య వచ్చిందని మనం మేడం దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్ స్పందిస్తారు. ఆవిడ ఏదైనా సరే ఆ సమస్యను పరిష్కరించడానికి, నా డివిజన్ అభివృద్ధి చేయడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు మేడం సహకరిస్తున్నారు. సో ఆ విధంగా నేను రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితే ఏంటి, డివిజన్లో బ్యూటిఫికేషన్, ముఖ్యంగా మీరు హిమాయత్ నగర్లో ఇప్పుడు ఈ నారాయణగూడ వై జంక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు ఒక ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ చుట్టూ పైన లైట్స్, కింద ఫ్లైఓవర్కి మొత్తం పెయింటింగు, దాని కిందనేమో మొత్తం గార్డెనింగ్ బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్. మన వైఎంసీఏ చౌరస్తా చూడవచ్చు, ఎక్కడా లేనంత అందంగా తయారైంది. అలా ప్రతి బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కానీ ప్రతి దానిలో కూడా మేడం యొక్క సహకారాలతో నా డివిజన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతూ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు అవకాశం వచ్చింది. అంటే హిమాయత్ నగర్లో హాస్టల్స్ కానీ చదువుకునే విద్యార్థులు కూడా ఇటు చుట్టుప్రక్కల అయితే ఉంటారు మ్యామ్. అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ మీరు కల్పిస్తున్నారా స్పెషల్గా ఏమైనా? హిమాయత్ నగర్ డివిజన్లో ఆర్సి రెడ్డి అని, మరి ఇంకా ఐఎస్ఎన్ ఇన్స్టిట్యూషన్ ఉంది మీకు తెలుసు అనుకుంటా. అలాగే బ్యాంకింగ్ కానీ వేరే ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా హిమాయత్ నగర్ డివిజన్లో కోచింగ్ కోసం వస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హిమాయత్ నగర్ డివిజన్లో కోచింగ్ కోసం వచ్చే పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా నేను ఆరుద్ర స్టడీ హాల్స్ అని, అంటే అలా కోచింగ్ కోసం వచ్చిన పిల్లల కోసమే స్టడీ హాల్స్ రన్ చేసేదాన్ని. సో నాకు ఆ పిల్లలతో అనుబంధం కూడా ఎక్కువ. ఆ పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ హాస్టల్లో ఎందుకు వస్తారంటే, ఇక్కడున్న హాస్టల్స్లో చాలా సేఫ్ అండ్ సెక్యూర్, పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారనమాట. హిమాయత్ నగర్ జోన్లో చాలా పిల్లలు సేఫ్గా ఉంటారని చెప్పేసి ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లల్ని చాలా జాగ్రత్తగా మా పిల్లల్లాగానే భావించి అందరూ కూడా హిమాయత్ నగర్ పబ్లిక్ అందరూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాబట్టి హిమాయత్ నగర్ ఎడ్యుకేషనల్ హబ్గా కూడా అనుకోవచ్చు. కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఉంది, మీకు ఐడియా ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి లా కాలేజ్, కేశవ్ మెమోరియల్ లా కాలేజ్ ఉంది. అలా అన్ని కాలేజెస్, శ్రీ చైతన్య, నారాయణ, ఇలా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ యొక్క పెద్ద కాలేజెస్ అన్నీ కూడా మన హిమాయత్ నగర్లో నడిబొడ్డుగా ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ఎడ్యుకేషనల్గా పరంగా కానీ, మీకు బ్యాంకింగ్ పరంగా కానీ, అదేవిధంగా పెద్దవాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న పెద్ద నాయకులు కానీ అందరూ కూడా ఎక్కువ విద్యార్థికులు ఉన్న ప్రాంతంగా హిమాయత్ నగర్ని, ప్లస్ ఇదే హిమాయత్ నగర్ డివిజన్లో పర్టికులర్గా మీరు గమనించుంటారు, సినీ రంగంలో వెళ్ళిన పెద్ద పెద్ద ఇప్పుడున్న ఈవెన్ చిరంజీవి గారు అనుకోండి, మీకు ఆర్టిస్టులు చాలామంది మన ఏరియా నుంచి వెళ్ళారు. మీకు చూసుండొచ్చు, జేడి చక్రవర్తి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన హిమాయత్ నగర్ ప్రాంతంలోనే ఒకప్పుడు స్టే చేసి ఇక్కడి నుంచి తర్వాత పెద్ద పెద్ద జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతానికి వెళ్ళారు, పెద్ద పెద్ద హీరోస్ అయ్యారు. సో అలా హిమాయత్ నగర్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి అభివృద్ధి చెందిన వాళ్ళే ఉన్నారమ్మ. సో ఈ నేల యొక్క మహత్యం అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు అందరూ కూడా మంచి స్టేజ్కి, మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. మేడం, మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కూడా ఉన్నారు. అభివృద్ధి అనేది ఏ పాలనలో చాలా బాగా ఉంటుంది మ్యామ్? అమ్మ, ఒక రకంగా చెప్పాలంటే నేను బీఆర్ఎస్ పాలనలో ఉన్నది కరెక్ట్గా 2 నెలలు ఎలక్షన్ టైంలో తప్ప పెద్దగా లేను. బీజేపీలో ఉన్నాం, బీజేపీలో 3 సంవత్సరాలు ఉన్నాం, దాని తర్వాత బీఆర్ఎస్లో 2 నుంచి 3 నెలల కాలం ఉన్నాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాం, 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 ఇయర్ నుంచి కాంగ్రెస్ పాలనలో ఉన్నాం. అభివృద్ధి అన్నది నాయకుడి మీదనే నిర్ణయించబడి ఉంటుందమ్మా. మనల్ని పాలించే నాయకులు ఎలా పాలిస్తే అలా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక పాలనలోని యొక్క లోపాలను గ్రహించే ప్రజలు ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ ప్రాంతం వాసే, హిమాయత్ నగర్ నుంచే, నారాయణగా మన హిమాయత్ నగర్లోని దత్తానగర్ ఉంది కదమ్మా, ఆ ప్రాంతం నుంచే ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా మారిన మనిషి. సో ఆ మనిషికి మీకు హిమాయత్ నగర్లో ఉన్న అతి సాధారణమైన స్లమ్ నుంచి పాలమూరు జిల్లా మహబూబ్ నగర్లో ఉన్న ఒక ఊరు నుంచి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మనిషికి ప్రతి ఒక్క సమస్య తెలుసు, ప్రతి ఒక్క పరిస్థితి ఆయనకు తెలిసిన విషయమే. 10 సంవత్సరాల పాలన తర్వాత, అంటే కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికే 10 సంవత్సరాలు టైం పడుతున్న టైంలో ఒక్కసారిగా మనకి ఎప్పుడైతే అధికారం మారి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఒక్కటేసారిగా అన్ని మార్పులు చావాలి, మాకు ఇన్ని రకాలు జరగాలి అని అంటే
కష్టమైన విషయం. ఆయన చెప్పిన ఆవేదనని కూడా సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి ఒక ఇంటి పెద్దగా ఒకవేళ ఒక కుటుంబాన్ని నిర్వహిస్తున్నప్పుడు సాధక బాధకాలు వచ్చినప్పుడు తమ ప్రజలకి తమ వాళ్ళకే తమ కుటుంబ సభ్యులకే చెప్పుకుంటారు. కాబట్టి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక కుటుంబ పెద్దగా తనకు జరుగుతున్న సమస్యల్ని పబ్లిక్ దృష్టికి తెస్తే కూడా దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో చూపిస్తూ ఈయన చేయలేకపోతున్నాడు, చేతులు ఎత్తేసాడు అంటే కాదు. ప్రతి కుటుంబంలో ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక పెళ్లి చేసినప్పుడు సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలము ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది. అలాగే ఒక కొత్త ముఖ్యమంత్రి ఏర్పడ్డాక అక్కడ రాష్ట్రంలో అప్పుల పాలైపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ సైడ్కు నడిపించడానికి కొంత సమయం ఇవ్వాలి. ప్లస్ ఆయనకున్న సమస్యల్ని మన ఇంటి మనిషి అని చెప్పి గుర్తించి దాన్ని మనం అందరం కూడా గుర్తించి ముందరకు తీసుకెళ్ళాలి. ఆయన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పర్టికులర్ విజను, పర్టికులర్ ఆలోచనస్ ఉన్నాయి. సో రేవంత్ అన్న చేసే మార్గాన్ని కొంత ఓపిక పడితే ప్రజలు ఆయన చేస్తున్న ఫలితాలన్నీ కూడా అందరికీ అందే అవకాశం ఉంటాయి. ఇప్పటికే చెప్పిన స్కీమ్స్లోంచి 3 స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. అన్నీ కూడా అందరికీ అందించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు ఏమైనా హిమాయత్ నగర్కి వచ్చాయా మ్యామ్? ప్రత్యేక నిధులు కాంగ్రెస్ పని కాదమ్మా. ప్రజలు ఒక రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే అందరూ నిధులు ఎక్స్పెక్ట్ చేయడం అన్నది కాదు. ఒక కొత్త రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉందన్నప్పుడు మనం గుర్తించి దాన్ని తగ్గట్టుగా ముందరకు తీసుకెళ్ళాలి. అలాగే మేము మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి మా హిమాయత్ నగర్లో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా ఇది చేస్తూ దానికి డివిజన్ డెవలప్మెంట్కి పర్టికులర్గా నిధులు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. సో ఆయన దృష్టికి తీసుకెళ్ళి పర్టికులర్గా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి దగ్గర ఒక 10 కోట్ల పనిని వరకు 9,80,00,000 రూపాయల బడ్జెట్తో కూడుకున్న పని నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన త్వరలో శాంక్షన్ ఇస్తా అన్నారు. అది ఇచ్చిన తర్వాత డివిజన్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ఉపయోగపడుతుంది. పొన్నం ప్రభాకర్ కానీ మన ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సమానంగా జరుగుతూ అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని. దానిలో భాగంగా అందరికీ కేటాయించినప్పుడు అందరి కార్పొరేటర్స్తో నాకు కూడా నిధులు వస్తాయి. జిహెచ్ఎంసీ పరిధిలో మన హైదరాబాద్ యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది మ్యామ్? ఎలా ఉండబోతుంది? దానిపైన మీ కమెంట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి అంటే ఇక్కడ మన హైదరాబాద్ని మనం ఓన్లీ జస్ట్ ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చిన్న ప్రాంతంగానే గుర్తించడానికి వీల్లేదమ్మా. హైదరాబాద్ ఈ మూల నుంచి మొదలు పెడితే అక్కడ వరకు 150 డివిజన్లు ఉన్నాయి. షేర్లింగంపల్లి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎల్బీనగర్ అవతల దగ్గర పెట్టుకున్నా ఎక్కడ చూసుకున్నా మొత్తం విస్తరిస్తున్న ప్రాంతం. ఎక్కడైతే పబ్లిక్ ఎలా అయితే పెరుగుతుందో విస్తరిస్తున్న ప్రాంతంలో ఆటోమేటిక్గా ఎప్పుడు కొత్త సమస్యలు, కొత్త రోడ్లు, కొత్త డ్రైనేజీ ఇలాంటి అన్ని అవసరాలు నిత్యావసరాలు అనేది కంపల్సరీ కొత్త అవసరం పడుతూనే ఉంటాయి. దానికి తగ్గట్టుగా జిహెచ్ఎంసీ ఇంతకు ముందర అప్పుల్లో ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడున్న కాంట్రాక్టర్లకి కనీసం వాళ్ళకి సంబంధించిన బిల్స్ పెండింగ్లో ఉన్నని క్లియర్ చేయలేని జిహెచ్ఎంసీ ఈరోజు సర్ప్లస్ నిధులతో ఉన్నది. వాళ్ళ అప్పులన్నీ తీర్చేసి అందరినీ కూడా మళ్ళీ కొత్త కాంట్రాక్టు, కొత్త యొక్క డెవలప్మెంట్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో జిహెచ్ఎంసీ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఆ జిహెచ్ఎంసీ డెవలప్ అవడం కోసం మేయర్ గారు అన్ని యొక్క జోనల్స్ దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పర్టికులర్గా తెలుసుకుంటూ టోటల్ ఎంటైర్ జిహెచ్ఎంసీని డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ జరిగింది. ఈవెన్ నిన్న స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో పర్టికులర్గా లాస్ట్ వీక్లో కూడా స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే దానిలో అన్ని ఎజెండాలో ఒక్కొక్క భాగంగా స్ట్రీట్ లైట్స్ అన్నది ఒక్కటి పెట్టేసి దాని విషయం మాట్లాడుతుంటే మేయర్ మేడం అలా కాదు, దానికి సంబంధించి ఒక మీటింగ్ తీసుకుందాం, కొత్త వాళ్ళకి ఇవ్వాలా, పాత వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళు చేసిన వాళ్ళు 5 సంవత్సరాలు కరెక్ట్ చేసి లాస్ట్ 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టి చాలా ప్రాంతాల్లో డే గ్లోయింగ్ అదర్వైజ్ నైట్లో లైట్లు లేక చాలా అవస్థపడ్డాం. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త టెండర్ పిలవడానికే నిన్న స్టాండింగ్ కౌన్సిల్లో డిసిషన్ మేకింగ్ జరిగింది. సో మేయర్ మేడం ఏ ఒక్క చిన్న విషయాన్ని వదులుతలేరు. మొత్తం 150 డివిజన్లలో పార్టీలకు అతీతంగా కేవలం పబ్లిక్ అందరూ కూడా ఆవిడ యాజ్ అ మేయర్ ఆవిడకి అందరూ సమానమే. సో పార్టీలను చూడలేదు, కార్పొరేటర్ని చూడడం లేదు.
అన్ని డివిజన్లు సక్రమంగా అభివృద్ధి చెందాలి, అన్ని డివిజన్లకి నిధులు కేటాయించబడాలి, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి, నిధులు దుర్వినియోగం కాకూడదని చాలా పర్టికులర్గా ఒక్కొక్క విషయం మీద స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి అభిప్రాయాలని సేకరించిన తర్వాత పబ్లిక్కి ఏ పని అయితే ఉపయోగమో, ఏ పని చేస్తే పబ్లిక్ సాటిస్ఫై అవుతారో అలాగ వాళ్ళకి తగ్గ విధంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది మేయర్ మేడంకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ మేయర్ కూడా ఆవిడంత ఎక్కువ కేర్ తీసుకుని వర్క్ చేయరు, చాలా బాగా చేస్తున్నారు. మేడం వచ్చేది మాన్సూన్ సీజన్ కదా మ్యామ్, వర్షం పడినప్పుడు కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాము. సో ముందస్తు జాగ్రత్తలుగా మీరు ఏం తీసుకుంటున్నారు చర్యలు అనేది? ముందస్తు జాగ్రత్తగా పర్టికులర్గా అన్ని డివిజన్స్లలో కూడా డీషిల్టింగ్ జరుగుతుంది. అదేవిధంగా మా హిమాయత్ నగర్ డివిజన్లో కూడా ఏవైతే మ్యాన్హోల్స్ ఉంటాయో మీరు స్క్వైర్ షేప్లో చూసుంటారు కదమ్మా, ఆ రెయిన్ వాటర్ క్యాచ్ పిట్స్ అంటారు వాటిని మొత్తం డీసిల్టింగ్ చేస్తూ క్లీన్ చేస్తున్నారు. మా హిమాయత్ నగర్ డివిజన్లో మీకు ఇక్కడ అశోక్ నగర్ నాలా ఒకటి వెళుతుంటుంది, ఏదైతే హుస్సేన్ సాగర్ నాలా వెళుతుంటుందో ఆ నాలాని ఎవ్రీ ఇయర్ ఆ దానిలోంచి పూడికతీత క్లియర్ చేసి ఆ పూడికతీత ద్వారా అక్కడ మొత్తం క్లీన్ చేయడము, ఆ లోతు అన్నది పెంచామనుకోండి, ఆ లోతు పెంచడం వల్ల వాటర్ అన్నది ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతే బస్తీలోకి రాకుండా వాటిని అరికట్టడం జరుగుతుంది. సో వాటర్ ఏదైతే వస్తుందో వాటికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మ్యాన్హోల్స్ క్లీనింగ్ ఒకటి, దాంతోపాటు నాలా క్లీనింగ్ ఒకటి, 2 కూడా మా హిమాయత్ నగర్ డివిజన్లో జరుగుతున్నాయి. హైడ్రాని మీరు సమర్థిస్తారా మేడం? హైడ్రాని ఖచ్చితంగా సమర్థించాలమ్మా. అంటే హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేసి జనాల్లో అనవసరమైన భయభ్రాంతులకు గురి చేసి హైడ్రా అన్నది ఒక వర్డ్ని వాడుకొని స్వప్రయోజనాల కోసం కొంతమంది సోషల్ మీడియాలో స్క్రోల్స్ చేస్తున్నారు. బట్ ఈ హైడ్రా అన్నది చాలా అవసరం. ఎందుకంటే రేపటి నాడు ఇంతమంది పబ్లిక్ పెరుగుతున్న ప్రాంతాల్లో ఏవైనా ఇళ్ళు అవన్నీ కూడా వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు వాటిల్లో నీళ్ళు వెళ్ళిపోయో లేకపోతే ప్రాణ నష్టం అలాంటి జరిగినప్పుడు అయ్యో ఎట్లా చేద్దామని ఆ 2 రోజులు మాట్లాడుకోవడం, దాని తర్వాత దాని నుంచి వదిలేయడం కాదు. ఏదైతే నీటి ప్రవాహానికి అడ్డంగా అయిపోయాయో వాటన్నింటినీ తొలగిస్తూ వాటికి తగ్గ రీహాబిలిటేషన్, అంటే గత పాలకులు ఆ ప్రాంతాల్లో 10-15 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళు అలా కట్టేసుకుంటున్నప్పుడు అబ్జెక్ట్ చేయకుండా ఆగిపోయి ఇప్పుడు పబ్లిక్ అందరికీ రేపటి నాడు మొన్న విజయవాడలో ఫ్లడ్స్ చూసుంటారు మీరు, మొత్తం ఊర్లే మునిగిపోయాయి. మరి అలాంటి పరిస్థితి రేపటి నాడు మన హైదరాబాద్కి కలగకూడదు అని ముందస్తు చర్యగా ఇలా చేద్దామనుకున్న ఆలోచనని సోషల్ మీడియా ద్వారా అయితేనే వాటి ద్వారా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచారం చేసి దాన్ని తప్పుగా ప్రచారం చేశారు. కరెక్ట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు హుస్సేన్ సాగర్ నాలా ఇంతకు ముందర అక్కడ వాల్ ఉండేది కాదమ్మా, వాల్ లేదు. వాల్ లేనప్పుడు జనార్దన్ బడా, దత్తానగర్ అనే 2 ప్రాంతాలు మొత్తంగా మునిగిపోయేది. ఇప్పుడు అదే ప్లేస్లో ఇప్పుడు వాల్ కట్టిన దగ్గర ప్రశాంతంగా వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండగలుగుతున్నారు. అదే మీకు 100 గజాల స్థలం ఉండి దాని లోపల మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉండడం కన్నా ఉన్న 50 గజాలు ఉన్నా లేకపోతే కొంచెం పక్కకు జరిగి ఇల్లు కట్టిన రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు సేఫ్ అయింది. ఇప్పుడు అదేవిధంగా మొత్తం హిమాయత్ నగర్ మొత్తం వాటర్ అంతా కలిపి స్ట్రీట్ నెంబర్ 13 ఆదర్శ బస్తీ అనే ప్రాంతంలో ఏంటంటే ప్రతిసారి ఫ్లో కిందకు వెళ్ళడానికి కరెక్ట్ పైప్ లైనింగ్ లేనందువల్ల గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న పబ్లిక్ వర్షం వచ్చినప్పుడు 30-40 కుటుంబాలు ఓన్లీ నీళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు మొన్న వారం రోజుల క్రితము ఒక పైప్ లైన్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేసిన పైప్ లైన్ 33,000 రూపీస్తో 33 లక్షలతోని అక్కడ మనము పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాం. దానివల్ల ఏమవుతుందంటే హిమాయత్ నగర్లో అన్నీ చేరిన వాటర్ అంతా కూడా కింద నుంచి ఇదయ్యి ఎక్కడ మన ఆ నాలలోకి హుస్సేన్ సాగర్ నాలలోకి వెళ్ళిపోతుంది. సో ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళు కూడా సేఫ్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి వచ్చే ఫ్లో కూడా ఆగిపోకుండా కరెక్ట్గా వెళుతూ ఉంటుంది. అవి వర్షం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని గురించి పట్టించుకోవడం కన్నా ఇన్సిడెంట్ జరగక ముందర ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడానికి చేసే మార్గాల్లో చేసే పనులని ప్రజలకి కరెక్ట్గా వెళ్ళాలి తప్ప పత్రికా ముఖంగా కానీ ఛానల్స్ ముఖంగా కానీ కరెక్ట్గా వెళ్ళాలి. కొన్ని ఛానల్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమో యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని విషయాలు ఏదో ఒక్కళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కాదు, పబ్లిక్ని అందరినీ
ముఖ్యంగా అందరం కూడా మానవులం, మనుషులందరూ కూడా ఒకటే. సో వాళ్ళందరికీ అన్ని విధాలుగా న్యాయం జరిగేటట్టు చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. హైడ్రా వల్ల ఏంటంటే ప్రజల్లో కొంచెం భయాందోళన అయితే వచ్చింది మ్యామ్. అయితే దీనివల్ల బిజినెస్ ఇప్పుడు కొనుగోలుదారు కూడా తగ్గిపోయారు. ఇప్పుడు మనకి ల్యాండ్స్ కానీ, ఇప్పుడు ఇల్లు కానీ, ఇవన్నీ కానీ. సో దీని ద్వారా జిహెచ్ఎంసీకి ఆదాయం కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. దీనిపైన మీకు కమెంట్స్ ఏంటి మ్యామ్? తప్పమ్మా, ఎందుకంటే హైడ్రా వల్ల ఇప్పుడు స్థలం నువ్వు ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నావు, నువ్వు వెళ్ళి మూసికి దగ్గర కొనుక్కోవాలని అనుకోవు కదా. అంటే ఒక హెచ్ఎండిఏ లేఅవుట్, హుడా అప్రూవల్ లేఅవుట్లోనే తీసుకుంటావు. హైడ్రా వాళ్ళు హెచ్ఎండిఏకి పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ, ఆ స్థలాలు అమ్మేటప్పుడు కానీ, ఆ స్థలాలు హైడ్రా కిందకు వస్తాయా లేదా చూసుకోకుండా అయితే ఇవ్వరు కదా. సో అలాంటి స్థలాల గురించి కానీ వాళ్ళకి కానీ ఎక్కడో భయభ్రాంతులు లేవమ్మా. ఈవెన్ పబ్లిక్ కూడా ఎవరైతే రాత్రి మగళ్ళు ఎప్పుడైనా వర్షం వస్తే భయపడుతూ బతికే పబ్లిక్ కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్లో వేరే ఇళ్ళు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు ఇలాంటివి కల్పించినప్పుడు వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఎక్కడా లేదు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ సంతోషమే, మాకు మంచి ఇల్లు వచ్చింది, పక్కా ఇంట్లోకి మారిపోతున్నాం, వాళ్ళ సంతోషమే. కాకపోతే ఏదైతే సంవత్సరాలుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో పెద్దవాళ్ళు ఎవరెవరైతే తెలియకుండా బ్యాక్ సైడ్ ఉండి నార్మల్ పబ్లిక్తోని సమ్ గుడిసెలో వేపించి అక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారో అలాంటి పెద్దలకి నొప్పి కలుగుతుంది తప్ప సామాన్య పబ్లిక్కి ఎక్కడ కూడా నొప్పి కలుగుతలేదు. అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అండ్ రీసెంట్గా కొన్ని సీఎం గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, సీఎంని చంపుకొని తింటారా అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, దీనిపైన మీకు కామెంట్స్ ఏంటి? అమ్మ, నేను ఇంతకుముందరే చెప్పాను మీకు ఒకటి. రేవంత్ రెడ్డి గారు సామాన్య ప్రజల మధ్యలో పెరుగుతూ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి. ఆయన ప్రతి ఒక్క మనిషి యొక్క కష్టం తెలుసుకోవచ్చు. నువ్వు ఒక అమ్మాయివి, మీ ఫాదర్ ఉంటారు, ఏదైనా విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటావు, మీ తండ్రే. కాకపోతే నువ్వేం చేస్తావు, ఏదో నువ్వు మాట వింటలేవు, లేకపోతే ఏదో రకరకాలుగా అంటున్నావు. ఒక టైంలో వెక్స్ అయినప్పుడు ఒక రకం మాటలు వస్తాయి. అది అన్నది ఎట్లా అంటే సహనం కోల్పోయడానికి కూడా కాదు, ఒకే విధమైన దీన్ని రకరకాలుగా మాట్లాడినప్పుడు నిన్ను సమాధానపరచడానికో లేకపోతే జరుగుతున్న విషయాలు వాస్తవాలు తెలియజేయడానికో చెప్పిన మాటని ముందర ఏం జరిగిందో చెప్పరు, దాని తర్వాత ఆయన ఏమన్నారో చూపించరు. మధ్యలో మాట్లాడిన ఒక వర్డ్ని అలా పెట్టుకుని దాన్ని స్క్రోల్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి ఓపిక లేకుండా అయిపోయాడు, లేకపోతే సహనం లేకుండా అయిపోయారు, ఇలా అయిపోయారు. అలా అంటే ఒక మనిషికి పద్ధతుల్లో జరుగుతున్న దాన్ని ఒక రకంగా మాట్లాడితే ప్రశ్నిస్తే ఆన్సర్ చేయగలుగుతారమ్మా. అలా కాకుండా అదే విషయాన్ని టార్గెట్గా పెట్టుకుని అదే హైలైట్ చేస్తూ చూడడం కోసం అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాన్ని మన ఇంటిని మన అన్ననే ఉంటాడు, చెల్లెలుగా నువ్వు తప్పు చేసినప్పుడు ఒకసారి మాట్లాడతారు కదా, అన్న వాటిలోనే తప్పుగా ఇది చేయడం, ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. హిమాయత్ నగర్ కార్పొరేట్ అయిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మ్యామ్? హిమాయత్ నగర్ కార్పొరేటర్ అయ్యాక ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినా కానీ మేము పర్టికులర్గా హిమాయత్ నగర్ డివిజన్లో అధికారులను పెట్టుకుని తిరిగిన వాళ్ళు చెప్పిన ప్రతి పనిలో కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ, ముఖ్యంగా నిధులు కొరత ఉండేది స్టార్టింగ్ నాకు. ఇప్పుడు నిధులతో హిమాయత్ నగర్ డివిజన్లో 10-12 ఏళ్ల క్రితం కట్టిన ఒక పార్క్ ఉంది, మెల్కోటి పార్క్లో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు డివిజన్ మొత్తం పార్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాము. దానికి దగ్గర ₹1.5 కోటి కేటాయించడం జరిగింది. పార్క్లో టోటల్గా కొత్తగా అన్ని మొక్కల్లో కానీ అక్కడ ఉన్న చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ అన్నీ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మన అదే పార్కు దగ్గర హెచ్ఎండి ఏదో ఒక 300 గజాల స్థలం ఉంది, దాన్ని కమ్యూనిటీ భవనంగా డెవలప్ చేయడం కోసం, అంటే విఠలవాడి హిమాయత్ నగర్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలంటే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్తే వాళ్ళకి డబ్బులు అవుతున్నాయి. అలా కాకుండా కింద మహిళలకి శిక్షణ ఇచ్చే విధంగా కింద ఎప్పుడు కూడా మహిళలకు ఒక ఫ్లోర్లో మహిళలకి శిక్షణ ఇస్తూ మిగిలిన 2 ఫ్లోర్స్ కూడా ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీలు కానీ చేసుకోవాలంటే బర్త్డే పార్టీస్ ఉంటాయి, శ్రీమంతం, ఇలాంటి ఏవైనా సరే ఇంట్లోకి సంబంధించిన ఏ ఒకేషన్ కానీ వాళ్ళు చేసుకునే కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా ఒక సుమారు 6 కోట్ల రూపాయలతోని అక్కడ ఒక కమ్యూనిటీ భవనం ఒకటి ఏర్పాటు చేయడానికి మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన త్వరలో శాంక్షన్ ఇప్పిస్తామని చెప్పారు. అంటే ఎందుకంటే ఆ ల్యాండ్ హెచ్ఎండిఏ సైట్ కింద ఉంది,
సో దాన్ని మనం అది వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ రాగానే అక్కడ పబ్లిక్ కోసం అది కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. అలాగే హిమాయత్ నగర్లో స్ట్రీట్ నెంబర్ 1, 2, 3, 4, 5 4 సీసీ రోడ్స్ మరియు ఫస్ట్ స్ట్రీట్ నెంబర్ 1లో బీటీ రోడ్డు వేయించడం జరిగింది. ఇంకా స్ట్రీట్ నెంబర్ 16, 17, 18లో కూడా కొత్త రోడ్స్ చేయడం జరిగిందమ్మా. అలాగే స్ట్రీట్ నెంబర్ 8, 9, 10లో రోడ్డు బాగాలేదు, వాటికి ప్రపోజల్ పెట్టాము, అది తొందరలో శాంక్షన్ అవుతుంది. ఆల్రెడీ స్ట్రీట్ నెంబర్ 7 శాంక్షన్ అయింది, అక్కడ రేపటిలో వర్క్ స్టార్ట్ అవుతుంది. అలా అన్ని స్ట్రీట్స్ ఎక్కడెక్కడైతే బాగాలేవో అక్కడంతా కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఎక్కడైతే అవసరమో అక్కడ కింద డ్రైనేజ్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత, అంటే మళ్ళీ ఒక్కసారి రోడ్ వేస్తే 10 ఏళ్ళు తవ్వకుండా ఉండే విధంగా అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్తో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఈ హిమాయత్ నగర్ అభివృద్ధికి శాయశక్తులా నాకు, రామన్ గౌడ్ గారు, మేము ఇద్దరం కూడా, చాలామంది అంటారు ప్రతి డివిజన్కి ఒక్క కార్పొరేటర్, కానీ మీ డివిజన్లో 2 కార్పొరేటర్స్ అని. ఎందుకంటే రామన్ గౌడ్ గారు ఫుల్ టైం ఇచ్చి కార్పొరేటర్గా ఆయన పనిచేస్తున్నారు, నేను కూడా ఫుల్ టైం ఇచ్చేస్తున్నాను. అలా అన్ని విధాలుగా డివిజన్ డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా పబ్లిక్ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా మేడం, మీ హిమాయత్ నగర్ ప్రజలకి మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సూచనలు ఇస్తారు అండ్ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు కూడా ఇస్తారు, ఫైనల్గా ఏం చెప్తారు వాళ్ళకి? హిమాయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్గా గత 4 సంవత్సరాలుగా మీకు అందుబాటులో ఉంటూ మీరు చెప్పిన పనులు చేస్తూ డివిజన్ అభివృద్ధి కోసం నేను ఈరోజు పార్టీలు మారినా ఏది మారినా వ్యక్తిత్వంలో కానీ నా పర్సనల్గా కానీ ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటూ వచ్చాను. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, హిమాయత్ నగర్ డివిజన్ అభివృద్ధికి ఇంకా ఫ్యూచర్లో కూడా మనం హిమాయత్ నగర్ని ఇంకా అందమైన హిమాయత్ నగర్గా మార్చుకోవడానికి మీరందరూ కూడా సహకరించి మన హిమాయత్ నగర్ని పరిశుభ్రంగా ఇంకా అందంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా అన్ని వేళలా కూడా అందించాలని మన హిమాయత్ నగర్ డివిజన్ అందరికీ కూడా కోరుకుంటున్నా. మీరందరూ ఈ రాబోయే వర్షాకాలంలో జాగ్రత్తగా ఉంటూ మీ పిల్లల్ని అంటువ్యాధులకు కానీ వచ్చే యొక్క సమస్యలను కానీ వాళ్ళని చూస్తూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన హిమాయత్ నగర్ అభివృద్ధికి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మీ మహాలక్ష్మి రామన్ గౌడ్, హిమాయత్ నగర్ కార్పొరేటర్. చూసారు కదండి హిమాయత్ నగర్ సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు. మరో కార్పొరేట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ స్వప్న సైనింగ్ ఆఫ్.